వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాం. మన ఇక్కడ తెలంగాణలో సరిగ్గా తెలియదు, అక్కడ ఆంధ్రలో కొంతమందికి తెలుసు. కానీ మంచిగా మందులు వేయకుండా మన దగ్గర కాసిన వంకాయలు తెంపుకుందాం రండి. ఏదండి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. మరో వారానికి కిలో వెళ్తున్నాయి. అంటే పెద్దగా ఉంటేనే నువ్వు వారం వారం తినేటి ఎక్కడి అయ్యా? ఈయనా వారానికి 2 సార్లకు ఇస్తున్నారు కూర. మంచిగా మందులు లేకుండా ఎంత రుచి. వాన సట్టుందిగా మమ్మీ. రానిలే వానకన్నా ముందు ఈడొచ్చింది. ఏ డింబో లేకపోతే బాగానే వీడే కథం చేస్తుంటాడు మొత్తం. నా చెట్లని ఆ పూలను బతకనియ్యాడు, కూరగాయ చెట్లను బతకనియ్యాడు. ఇంకో ఇవి ముండ్లు వంకాయలు. కాయలకు ముండ్లు ఉంటాయి, ఆకులకు ముండ్లు ఉంటాయి. బోయిడు తెంపడం కష్టం. ఇక ఓకే. కింద ఉన్నాయి 2 తెంపుకున్నాయి. ఎక్కడ? నల్లయ్య కదా ఇవి. నల్లయ్య కూడా వేస్తావా? అయ్యవా నల్ల వేసుకోవద్దు, తెల్ల వేసుకోవాలి. సరే ఒక లీటరు పెరుగుందనుకో, 1/2 కిలోకి ఎక్కువనే వేయండి వంకాయలు. బాగుంటుంది. అంటే ఎంతైనా వేసుకోవచ్చు, చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. పెరుగు ఎంత ఎక్కువ, వంకాయలు ఎంత ఉంటే గ్రేవీ అంత చిక్కగా బాగా వస్తుంది. వంకాయలు కోసుకున్నాడు, అయిపోయింది. నూనె పోసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకోవడానికి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం నూనెలా. ఓ 10 గల్ల ఎల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు 2 ఫ్రై చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము.
వంకాయలకు ఇంకా కొంచెం నూనె పోసుకోండి. వంకాయలు బాగా ఫ్రై కావాలి, లేకపోతే మంచిగా గోలకుండా కనర్ కనర్ ఉంటుంది పెరుగులో వేస్తే. అదే కూరలో కూడా కనర్ కనర్ ఉంటుంది ఇక ఉడకకుండా. ఆ వంకాయలు నూనెలో ఫ్రై అయ్యే వరకు దంచుకుందాం. వంకాయలు ఉడికినాయి, తీసేసుకుందాం. వంకాయలు దంచుకోండి. కొంచెం పెరుగులు వేస్తాం కాబట్టి ఒక చెంచా అంతా ఉప్పు వేసుకో. ఫస్ట్ దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసి కలి దంచుకోవాలి. మొత్తం అది ఇది మిక్స్ అయ్యాక ఇగో పెరుగులో కలుపుకుందాం. వంకాయ పచ్చిమిరపకాయల పేస్ట్ పెరుగు కలుపుకోవాలి. ఎల్లిపాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్. ఇగో పెరుగు ఎంత తీసుకున్నారు? పెరుగు ఒక లీటర్. పెరుగు ఇంత అని ఏం లేదు, ఈ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంత అని ఏం లేదు. కొంచెం పసుపు వేసుకున్న పర్వాలేదు, వేసుకోకున్నా కానీ కొంచెం వేసుకోవాలి. పసుపు మంచిగా బర్రెలు ఉన్న వాళ్ళైతే మంచిగా కట్టి. నూనె పోపు కొరకు నూనె పోసుకుందాం. ఇంట్లోనే పచ్చిమిరపకాయలు, వంకాయలు అన్నీ వేపుకున్నాం కదా, అదే కడాయిలో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. వటమిరపకాయలు వేసుకోండి.
కరివేపాకు వేసుకోండి. ఉప్పు వేసుకోండి. పోపులకు పెరుగు పోసుకోండి. ఉల్లిగడ్డలు బాగా ఉల్లిగడ్డలు పిసుక్కొని సన్నగా కట్ చేసుకొని పిసుక్కొని కొత్తిమీర ఒక్కటి వేసుకోండి. ఫినిష్. వంకాయ పెరుగు పచ్చడి చేసినాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.